సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కోరుకోండి సార్. ఎన్నిసార్లు వచ్చారు తిరుపతికి మీరు? చాలాసార్లు వచ్చానండి. చాలాసార్లు వచ్చారా? ఎలా ఉంది గతానికి ఇప్పుడు తిరుమలలో తేడా ఉందా? చాలా ఉందండి. గతంలో అయితే భోజనం అది బాగుంటుంది కదండి, దర్శనానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ఇప్పుడు అన్ని రకాల బాగుందండి. అసలుకి తిరుపతి లడ్డు తీసుకున్నారు ఇప్పుడు? అది తీసుకున్నానండి. లడ్డు ఎలా ఉంది ఇప్పుడు? స్మెల్ వస్తుందండి, బాగుందండి. గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా? ఆ తేడా వచ్చిందండి. ఏమేమి తేడాలు అంటారు? గతంలో లడ్డు బాగుంటుంది కదండి, పట్టుకొని 2 రోజులకే స్మెల్ వచ్చింది. ఇప్పుడు రాలేదండి, బాగుందండి. మొత్తానికి ఇప్పుడు లడ్డు బాగుందంట. బాగుందండి. మీకు కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ టైం? చాలా బాధపడ్డామండి. ఎందుకంటే వెంకన్న బాబు అంటే ఫేమస్ అండి, అందులో లడ్డు అంటే ఇంకా ఫేమస్ అండి. అందుకు చాలా బాధపడ్డామండి. ఇప్పుడు లడ్డు భయం పోయిందా? పోయిందండి. అసలు శ్రీవారి విషయంలో అలా కల్తీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అసలు చేయకూడదండి, అది మన దురదృష్టం అండి. ఇప్పుడైతే భయం పోయిందంట. పోయిందండి. అన్నప్రసాదం ఎలా ఉంది కొండ మీద? చాలా బాగుందండి. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు భోజనం అసలు బాగోలేదండి. క్వార్టర్ రైస్ వాడేసారు, సాంబార్లో కారం ఎక్కువ వేస్తారు. 2 గంటల సేపు నుంచి ఇదేం భోజనం బాధపడ్డామండి. ఇవాళ వెళ్ళిన భోజనం దొరికిందని చాలా బాగుందండి. రైస్ బాగుందండి, మొత్తం అన్ని బాగుంది, పచ్చడి అన్ని బాగున్నాయండి. మొత్తానికి ఇప్పుడు తిరుమల బాగుందంట. బాగుందండి. థ్యాంక్ యూ సార్. మీ పేరండి? నా పేరు సన్యాసి నాయుడు. ఎక్కడి నుంచి వచ్చారు? అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాం. అనకాపల్లి. మొత్తం దర్శనం అయిందండి? దర్శనం అయిపోయింది. ఎన్నిసార్లు వచ్చారు మీ తిరుపతి? తిరుపతి ఇప్పుడు ఒక 10 సార్లు వచ్చి ఉంటాం. గతానికి ఇప్పటికి తిరుపతిలో మార్పు వచ్చింది, అలానే ఉందా? బాగా మార్పు వచ్చింది. ఏమో వచ్చి అంటారు? ఏమొచ్చిందో దర్శనానికి ఫ్రీగా బాగా దొరుకుతుంది. ఇంత ముందు ఏంటంటే కాంప్లెక్స్లో కూర్చోబెట్టేసేవారు, ఇక్కడ మంచినీళ్ళు కానీ ఏమి ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ కాంప్లెక్స్లో 10 మినిట్స్ కూడా కూర్చోలేదు, డైరెక్ట్ అంటే లైన్లోకి వచ్చాను. లైన్లో రాగానే కంటిన్యూ అలా దర్శనం అయిపోయిందండి. బయటకు లోపల కూడా ప్రసాదం బాగానే ఇచ్చారు, దర్శనం కూడా బాగా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా అన్నప్రసాదానికి వెళ్ళాం, అన్నప్రసాదం కూడా బాగా పెట్టారు, బాగుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఓన్లీ పెరుగన్నము సాంబార్ అన్నమే పెట్టారు, పప్పు కూర మామూలుగా పచ్చడి అన్నము సాంబార్ అది ఏమీ లేదు. కానీ ఈసారి మాత్రం రైస్ పెట్టారు, సాంబారు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ కూడా పెట్టారండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి. ఓకే. లడ్డు ఏమైనా తేడా ఉందా సార్? లడ్డు కూడా ఏం తేడా లేదు. ఇప్పుడు జస్ట్ తిని చూశారు, టేస్ట్ గా ఉందండి. బాగుంది. అప్పుడు బాగుంది. ఇంత ముందు వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు స్మెల్ వచ్చేది కాదు, ఇప్పుడు లాస్ట్ 1 కిలోమీటర్ ఉన్న స్మెల్ వస్తుంది. కల్తీ జరిగిందన్న విషయం తెలిసినప్పుడు అసలు మీరు ఎలా బాధపడ్డారు? బాధ తప్పదండి, హిందువులు అలాగా బాధపడతామండి, బాధపడతాం. కానీ బాధపడిన ఏమి చేయలేని పరిస్థితి అండి. శ్రీవారి విషయంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి, అది మాత్రం కరెక్ట్ కాదు. కానీ ఆ భగవంతుడు ఏదో ఆయన పని ఆయన చూసుకుంటాడు. మీ భయం పోయిందా మరి సార్? ఇప్పుడు మీ భయం పోయిందా? ఇప్పుడు అది హ్యాపీ అండి, గుడికి మళ్ళీ రావాలని కోరిక పుట్టింది. మొత్తానికి మీ దర్శనం అయిందండి? దర్శనం అయిందండి. మీరు ఎన్నిసార్లు వచ్చారండి తిరుపతి? 3వ అండి. ఈ మధ్య 3వసారి, చిన్నప్పుడు చాలా సార్లు వచ్చాను. మరి మీరు ఇప్పుడు వచ్చిన అన్ని సార్లలో మార్పులు ఏమైనా ఉన్నాయా తిరుమలలో? మరి లడ్డు టేస్ట్ మాత్రం చేంజ్ ఉంది సార్. చేంజ్ ఉందంటారా? ముందరికి ఇప్పటికి చేంజ్ అనిపిస్తుంది. చేంజ్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 2022లో వచ్చాను, 23లో వచ్చాను. అప్పుడు లడ్డు టేస్ట్ వేరే అనిపించింది. ఇప్పుడు నేను ప్రసాదం తిన్నాను, మెయిన్ లడ్డు అయితే ఇంకా తినలేదు. ప్రసాదం కూడా చేంజ్ అనిపించింది, లడ్డులో చేంజ్ వచ్చింది. ఓకే. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ లడ్డు చేంజ్ అంటే లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? హిందూయిజం మీద కొద్దిగా ఇదైనట్టే సార్. కల్తీ చేస్తే చాలా మంది హిందూ మనోభావాలను దెబ్బతీసినట్టే. ఏదో జంతువుల కొవ్వు కలపడము అదంతా భక్తులకు కొద్దిగా ఇబ్బందికరంగానే ఫీల్ అయిన మా వార్త విని ఇక తిన్నాము, అయింది, అయిపోయింది. అది దానికి ఇప్పుడు ఏం చేయం. కానీ ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంది. భోజనం చేశారు? అన్నప్రసాదం బాగుంది. అక్కడ ఎలా క్వాలిటీగా ఉంది? బాగున్నాయి, పర్వాలేదండి. మంచి కర్రీ ఇస్తున్నారు, స్వీట్ బెల్లం స్వీట్ ఇస్తున్నారు, రైస్ కూడా బాగానే ఉంటుంది, చాలా బాగుంది. తిరుమలలో మార్పులు వచ్చాయా? మార్పు వచ్చాయి సార్. సంతోషంగా మార్పులు పట్ల చాలా సంతోషంగా ఉన్నాయి. వసతులు కూడా చాలా బాగున్నాయి, నీట్నెస్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారు. గార్డెనింగ్ కానీ హరితహారం కానీ చాలా బాగుంది. వాతావరణమే కంప్లీట్ చేంజ్ అవుతుంది ఇక్కడ. సదుపాయాల పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతృప్తిగా ఉన్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాం. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకి? ఇది 3వసారి. తెలుగు మహాసభలో ఒకసారి వచ్చాం, బ్రహ్మోత్సవాలకు ఒకసారి వచ్చాం కరోనా పీరియడ్ లో. మరి గతానికి ఇప్పటికి తిరుమలలో మార్పు వచ్చింది? అసలు చాలా మార్పు వచ్చింది. ఏమో వచ్చి అంటారు? వసతులు బాగా కల్పిస్తున్నారు, తర్వాత రద్దీ కూడా బాగానే పెరిగింది, దర్శనం కూడా ఫెసిలిటీస్ బాగానే కల్పిస్తున్నారు. లడ్డు ఎలా ఉంది? మరి లడ్డు బాగానే ఉంది. లడ్డు అప్పటికిప్పుడు లడ్డులో కూడా మరి వసతులు కానీ లడ్డు టేస్ట్ మార్పు వచ్చిందా? మార్పు ఏం రాలేదు, లడ్డు అయితే బాగానే అనిపిస్తుంది. మరి మొన్న లడ్డు ఏదో విషయం జరిగింది, విషయం జరిగినప్పుడు ఒక హిందూ భక్తుడిగా మీరు ఎలా బాధపడ్డారు? మేము ఆ లడ్డు తినలేదు కాబట్టి బాధపడలే, కానీ కొద్దిగా
ఈ మనసులో బాధ అంటే అనిపించింది. మిగతా వాళ్ళని చాలా మంది భక్తులు వచ్చారు, ఆ. వాళ్ళు అంటే శ్రీవారి భక్తి ప్రసాదం చెప్పి తిన్నారు. తిన్నారు. అది కలిసి జరిగినప్పుడు మరి మీరు బాధపడలేదంటారా? మేము బాధపడ్డాం ఓకే. బాధపడ్డాం కానీ దాన్ని సంరక్షణ చేసుకున్నారు కొన్ని ప్రాంతాలలో. ఆ. ఇక ముందు జరగాయని అందరూ భావిస్తున్నారు. ఓకే, మొత్తం ఇక్కడ సదుపాయాలు అన్ని బాగానే ఉంటాయి అంట. సదుపాయాలన్నీ చాలా బాగున్నాయి. అన్నప్రసాదం ఎలా ఉందండి? అన్నప్రసాదం చాలా బాగుంది, క్వాలిటీగానే ఉందా? క్వాలిటీగా ఉంది. ఓకే, శ్రీవారి భక్తులుగా మీరైతే ఇక్కడ ఏం ఇబ్బంది లేవు అంటారు? మాకేం ఇబ్బందులు లేవు కానీ ఇంకా నానాటికి జనం పెరుగుతుంది కాబట్టి ఇంకా వసతులు బాగా కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఓకే, అదే ఎక్కడి నుంచి వచ్చారు? మాది కమలాపూర్, హన్మకొండ జిల్లా, తెలంగాణ. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. ఆ. దర్శనం కూడా బాగా అయింది. ఇంతకన్నా ముందు ఇప్పుడే బాగా అయింది. ఇంత ముందన్న ఇప్పుడు బాగైందా? నేను ఇప్పటికి దీంతో 7వ సారి వచ్చిన ఇడికి. ఆ. అదే మాది ఒక బస్సు ట్రావెల్ అన్నట్టు 40 మంది వచ్చినాం. 40 మంది ఈసారి మంచిగా దర్శనం అయింది, మంచిగా అనిపించింది. ఓకే, అప్పటికి ఇప్పటికి ఏమొచ్చింది తేడా? అప్పటికిప్పటికి కొంచెం ఈ సదుపాయాలన్నీ మంచిగా ఉన్నాయి. ఈ క్యూ లైన్లు కానివ్వండి, మనము ఈ భోజనాల విషయం కానివ్వండి. కానీ ఒకటి అనుమానం ఏంటంటే ఇది మొన్న ఏదో లడ్డు కల్తీ అయింది అనేది అది ఒక్కటి అనుమానం ఉండే. కాకుండా ఇక వాళ్ళు ప్రభుత్వం ఏం చేసిందో అని కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు లడ్డు మారిందా మరి? లడ్డు కూడా మారింది, వాసన రావడం అంటే బాగుందా మొత్తం? ఇప్పుడు బాగానే ఉంది. వాసన గీసన ఏమలే కానీ ఇంతవరకు మరి మనం ముట్టుకోలేదు, దాన్ని ఇప్పుడే తీసుకుని నెయ్యి వాసన వస్తుంది ఇప్పుడు. వస్తుంది నెయ్యి వాసన. ఓకే, మొత్తం ఇప్పుడు లడ్డు పట్ల తిరుమలలో సదుపాయాల పట్ల బాగానే ఉన్నాయి. సదుపాయాలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అన్నప్రసాదం క్వాలిటీగానే ఉందా? అన్ని ప్రసాదం కాళ్ళు మన ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది. ఓకే, తిరుమల మొత్తం మీద ఈ యొక్క ఏదైతే కల్పించే సదుపాయాల్లో ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఎక్కడ అదేం లేదా? ఇబ్బంది అయితే ఏం పడలేదు. బస్ సౌకర్యములు కానివ్వండి, ఆ కళ్యాణ కట్ట కానివ్వండి, స్నానం చేసే విషయాలలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏం ఇబ్బంది పడలేదు. అంతా సాఫీగానే జరిగినాయి. గతానికి ఎప్పటికి తిరుమల తేడా వచ్చిందంటారా? అయితే తేడా వచ్చింది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. దర్శనం బాగానే అయిందా? అయిందండి. ఇబ్బందులు ఏమైనా పడ్డారా? ఏం పడలేదండి. 1 అవర్ లో అయిపోయింది. నాకు 2 o'clock స్లాట్, 11:30 12కి నాకు దర్శనం అయిపోయింది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? తిరుమలకి ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటిదాకా? నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చానండి. మరి మీరు ఇన్నిసార్లు వచ్చారంటున్నారు, గతానికి ఇప్పటికి తిరుమలలో ఏమైనా మార్పులు జరిగాయా? అసలు గతం పోల్చుకోకూడదు ఎప్పటికీ గతానికి. గతం వరస్ట్. ఇప్పుడు అంతా మెయింటెనెన్స్ క్లాస్. దట్ ఈస్ చంద్రబాబు. బాబు గారి ద్వారా దాని సాధ్యం ఉందా? ఏదైనా అంతే. బాబు గారు ఉంటే మొత్తం మన స్టేటే కాదు వరల్డ్ వైజ్ బాగుంటుంది. ఓకే, మొత్తానికి ఇప్పటికే బాబు గారు తిరుపతి ప్రక్షాళన చేస్తామని ఆయన ప్రమాణ స్వీకారం రోజు చేసిన దగ్గర నుంచి అందరిని మార్చడం చాలా పటిష్టంగా చేశారు అంటున్నారు. అవన్నీ కనపడుతున్నాయి ఇక్కడ మీరు వచ్చాక భద్రాలుగా? ప్రత్యక్షంగా కనబడతానండి. రూమ్స్ దగ్గర మెయింటెనెన్స్ కానీ నీట్నెస్ కానీ. మేము లాస్ట్ మార్చి ఏప్రిల్లో వస్తే రూమ్స్ లో మనుషులు పడుకోరు. డస్ట్, బకెట్లు, పగిలిపోయిన బకెట్లు, మగ్గులు, డస్ట్, మనుషులు అనేవాడు పడుకోడు. అలాంటి రూమ్స్ ఇవాళ క్యారిడార్ల కాడ నుంచి నడిచే దారి, రోడ్లు అసలు ఎంత సూపర్. ఇంకంతే. మరి ఇప్పుడు లడ్లు తీసుకున్నారు మీరు? మరి ఇప్పుడు లడ్డూలో కల్తీ అంటున్నారు, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు? అప్పుడు కల్తీ తిని కర్మానికి వచ్చాం, ఇప్పుడు మంచిగా ఉన్నాయి. నెయ్యి వాసన మీకు రావట్లేదు ఇక్కడికి? సూపర్. మరి ఇప్పుడు శ్రీవారి లడ్డు విషయంలో కల్తీ జరగడం మరి గత ప్రభుత్వం గురించి ఏమన్నట్టు మీరు అంటే శ్రీవారి దగ్గర కూడా ఇలా చేయడానికి మీరు ఎలా అర్థం చేసుకోవాలి? స్వామే చూసుకుంటారండి. తప్పు చేసిన వాళ్ళు స్వామే చూసుకుంటారు అంతే. స్వామి చూడబట్టే ఇప్పుడు బాబు వచ్చారు, ఆయన 10లో ఆగిపోయాడు. అంటే ఇప్పుడు శ్రీవారు బాబు గారి రూపంలో ఈ విధంగా చేశారంటారా? అంతే, 100% అంతే. మాకు మన ప్రజలు బాగుండాలి కాబట్టి స్వామి బాబుని తీసుకొచ్చారు అంతే. మరి తిరుమలలో నిర్వహణ మొత్తం మీద ఇప్పుడు ఎలా ఉన్నాయి గతానికి? అంటే ఏమేమి మార్పులు వచ్చాయంటే? అసలు చాలా మార్పు వచ్చిందండి. మన ఇల్లు కూడా ఒక్కొక్కసారి నీట్ గా ఉంచుకోలేమేమో, అంత బాగా చేశారు. నీట్నెస్ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, స్టాఫ్ మాట తీరు బాగుంది. ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నారు మీరు? ఇప్పుడు కొత్త తిరుమల చూస్తున్నాం. ఇలా ఉంటేనే మాకు ఇక్కడికి వచ్చిన ఫీలింగ్, అంటే స్వామిని నీట్ గా దర్శించుకున్నాం అన్న ఫీలింగ్ మాకుంటుంది. మాకుండే సంతృప్తిగా మేము ఇంటికి వెళ్తాం. అది ఒక పవిత్రమైన దేవాలయము, ఆ అనుభూతి అనేది వస్తుంది ఇట్లా ఉంటే గనక. ఇటువంటి సదుపాయాలు కల్పించిన ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీ యాజమాన్యానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది కంటిన్యూ చేసి ఇంకొంచెం మెరుగ్గా చేసుకుని ఇది మట్టికి క్రమం తప్పకుండా ఉంచుకుని ఇంకొంచెం మెరుగ్గా చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్ఆర్ఐస్ వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గర మన రాష్ట్రం యొక్క దేవుడి గురించి మంచి గొప్పగా ఉండాలి తప్ప ఇట్లా చెడుగా ప్రచారం జరగకూడదు. వాళ్ళు వచ్చినప్పుడు రిసీవింగ్ కూడా మనం బాగా చేసుకోవాలి. మన మంచితనం వాళ్ళకి కూడా తెలియాలి. ఆ విధంగా అధికారులు కానీ పాలకులు కానీ, ఒక అధికారులే కాదండి, స్టాఫ్లో కూడా మార్పు రావాలి. మనం ప్రజలకు ఇది చెయ్యాలి అనేది స్టాఫ్లో కూడా ఉండాలి. దానికి మీకుంటే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, సీఎం గారు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.